నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి స్టాటిక్ మెథడ్ మీద. యాక్సెసింగ్ స్టాటిక్ మెథడ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. నేను ఒక క్లాస్ రాస్తున్నానండి, క్లాస్ పేరు క్యాలిక్యులేట్ అని పెట్టాను. ఓకే, నో ఈ క్యాలిక్యులేట్ మెథడ్లో నేను ఒక స్టాటిక్ మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ కూడా రాశానండి, పబ్లిక్ అని, పబ్లిక్ స్టాటిక్. ఓకే, వాయిడ్. సో మెథడ్ పేరు జస్ట్ సింప్లీ స్క్వేర్ అని పెట్టానండి, స్క్వేర్. దిస్ మెథడ్ టేక్స్ వన్ ఆర్గ్యుమెంట్. సో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుందండి. ఓకే, ఒక ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే system.out.println, system.out.println, ఓకే, ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. ఇది నెంబర్ యొక్క అంటే ఎక్స్ యొక్క స్క్వేర్ని ప్రింట్ చేస్తుందండి. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ని ప్రింట్ చేస్తుంది. సో స్క్వేర్ ప్రింట్ చేయాలి కాబట్టి సింప్లీ రైట్ ఎక్స్ స్టార్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ అలాగే వన్ మోర్ మెథడ్ ఉందండి ఇదే క్లాస్లో. సో దీని యొక్క యాక్సెస్ మాడిఫైర్ కూడా పబ్లికే. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ అనే కీవర్డ్ రాశాను, వాయిడ్. సో మెథడ్ పేరు వచ్చి క్యూబ్. దిస్ మెథడ్ ఆల్సో టేక్స్, ఓకే, ఇది కూడా ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. నౌ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్. సో క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్. సో క్యూబ్ కావాలి కాబట్టి మీకు తెలుసు ఎక్స్ స్టార్ ఎక్స్. ఓకే, సో ఇక్కడతో నేను ఈ క్లాస్ని క్లోజ్ చేశానండి. ఐ విల్ రైట్ వన్ మోర్ క్లాస్. జస్ట్ క్లాస్ పేరు test2 అని పెట్టాను, test2. నౌ ఐ విల్ రైట్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో మెయిన్ మెథడ్ రాస్తున్నానండి. నాకు ఈ మెయిన్ మెథడ్లో ఒక క్లాస్ ఉందండి, ఈ మెయిన్ మెథడ్లో ఒక వేరియబుల్ ఉంది. లెట్ అస్ సే ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. సో వేరియబుల్ పేరు వచ్చి సమ్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 19 అని, ఓకే, 17 అని తీసుకున్నానండి. ఎక్స్ ఈక్వల్ టు 17. నౌ నేను ఇప్పుడు ఈ స్క్వేర్ మెథడ్ని క్యూబ్ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, స్క్వేర్ మెథడ్ని క్యూబ్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం వేరే క్లాస్ నుంచి కాల్ చేయాలి. సో ఇవి స్టాటిక్ మెథడ్స్ అండి. సో స్టాటిక్ మెథడ్స్ని ఓకే ఎలా కాల్ చేస్తామండి? స్టాటిక్ మెథడ్స్ కెన్ బి కాల్డ్ బై యూజింగ్ ఇట్స్ క్లాస్. సో స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ అక్కర్లేదు. ఓకే, బై యూజింగ్ క్లాస్. సో క్లాస్ నేమ్తో కాల్ చేయగలం. ఓకే, సో సింపుల్గా క్లాస్ నేమ్ సహాయంతో కాల్ చేయొచ్చండి. సో క్లాస్ పేరు ఏంటండి? క్యాలిక్యులేట్ డాట్ స్క్వేర్ ఆఫ్ అని చెప్పి నేను ఈ ఎక్స్ వాల్యూని పాస్ చేస్తాను, ఎక్స్ వాల్యూ. ఓకే, అలాగే నాకు క్యూబ్ కూడా కావాలి కాబట్టి క్యాలిక్యులేట్ డాట్ క్యూబ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు స్క్వేర్ క్యూబ్ కావాలి కాబట్టి స్క్వేర్ మెథడ్ని కాల్ చేశాను, అలాగే క్యూబ్ మెథడ్ని కాల్ చేశాను. సో స్క్వేర్ మెథడ్ క్యూబ్ మెథడ్ కాల్ చేయాలంటే మనకి క్యాలిక్యులేట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ స్క్వేరు క్యూబ్ అనే మెథడ్స్ క్యాలిక్యులేట్ క్లాస్లో ఏ మెథడ్స్ అంటే స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా కాల్ చేస్తాం అంటే క్లాస్ పేరుతో కాల్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ పేరు రాయాలని క్యాలిక్యులేట్ డాట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. సో క్యూబ్ మెథడ్ని కాల్ చేయాలంటే క్యాలిక్యులేట్ డాట్ క్యూబ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ మెథడ్ని ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేస్తామండి? బై యూజింగ్ క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాసి స్పేస్ test2 అని సేవ్ చేశారండి, జావాసి స్పేస్ test2.java. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ test2. ఓకే, చూడండి స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ 17 స్క్వేర్ ఎంత అండి? 289. ఓకే, క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అని చెప్పి 49 30. సో అవసరం అనుకుంటే మీరు ఈ వాల్యూని ఇంకా చిన్న వాల్యూ ఇచ్చి చూసుకోండి. ఓకే, సింప్లీ 5 ఇచ్చారండి. సో ఎంత రావాలని ఆన్సర్? సో మార్చింది కాబట్టి ఒకసారి కంపైల్ చేద్దాం, మళ్ళీ ఎగ్జిక్యూట్. సో స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ 25. ఓకే, 5కి స్క్వేర్ ఉందండి 25, క్యూబ్ వచ్చి 125. ఓకే,
ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం చూడండి, అవుట్పుట్ చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. మీరు ఎప్పుడైతే జావా స్పేస్ test2 అని టైప్ చేశారో, ఓకే, ఇప్పుడు ఫస్ట్ test2 క్లాస్లో ఏవైనా స్టాటిక్ వేరియబుల్స్ ఉంటే వాటికి మెమరీ అలొకేట్ అవుతుంది. సో test2 క్లాస్లో ఏ విధమైన స్టాటిక్ మెంబర్స్ అలొకేట్ లేవు కాబట్టి మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం బిగిన్ అవుతుందండి. ఓకే, ఇనీషియల్గా మనం ఎక్స్లో ఎంత పెట్టామంటే 5 పెట్టాం. సో ఎక్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఎక్స్లో ఎంత ఉందంటే వాల్యూ 5. నెక్స్ట్ క్యాలిక్యులేట్ డాట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అన్నాం. అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే క్యాలిక్యులేట్ అనే క్లాస్లో స్క్వేర్ అనే మెథడ్ని కాల్ చేసాం. సో క్యాలిక్యులేట్ అనే క్లాస్లో స్క్వేర్ అనే మెథడ్ ఏ మెథడ్ అంటే స్టాటిక్ మెథడ్. ఎప్పుడైతే మీరు వేరొక క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశారో వెంటనే ఈ క్యాలిక్యులేట్ అనే క్లాసు మెమరీలో అంటే జేవిఎంలో లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లోడ్ అవ్వడం జరిగిందో క్లాస్లో ఉండే అంటే ఈ క్యాలిక్యులేట్ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్కి స్టాటిక్ మెథడ్స్కి మెమరీ అనేది ఫస్ట్ అలొకేట్ అవుతుంది. ఓకే, ఇందులో యాక్చువల్గా ఈ క్యాలిక్యులేట్ అనే క్లాస్లో స్టాటిక్ వేరియబుల్స్ లేవు కాబట్టి ఈ స్టాటిక్ మెథడ్స్కి ఈ స్క్వేర్ ఆఫ్ ఎక్స్కి క్యూబ్ అనే మెథడ్కి స్క్వేర్ అనే మెథడ్కి క్యూబ్ అనే మెథడ్కి మీకు మెమరీ అలొకేట్ అవుతుందండి. ఓకే, ఎక్కడ అలొకేట్ అవుతుందంట, మెథడ్ ఏరియాలో అలొకేట్ అవుతుంది. ఓకే, నౌ క్యాలిక్యులేట్ డాట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అన్న వెంటనే ఇప్పుడు కంట్రోలు ఇక్కడ నుంచి అంటే test2 క్లాస్ నుంచి ఓకే ఈ క్యాలిక్యులేట్ అనే క్లాస్ నుండి స్క్వేర్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఈ ఎక్స్కి మెమరీ అలొకేట్ అవుతుందండి. సో ఎక్స్లోకి వచ్చి ఎంత స్టోర్ అవుతుందంటే 5 స్టోర్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్క్వేర్ ఆఫ్ నెంబర్ అని చెప్పి స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందంటే 5*5. సో 5*5 అని చెప్పి మీకు ఎంత ప్రింట్ అవుతుందంటే 25. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దగ్గరికి వస్తామండి. క్యాలిక్యులేట్ డాట్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు కంట్రోల్ test2 క్లాస్లో ఉండే మెయిన్ మెథడ్ నుంచి ఓకే క్యూబ్ మెథడ్కి వెళ్తుంది. వెళ్ళి వన్స్ అగైన్ ఈ ఎక్స్లో ఎంత స్టోర్ అవుతుందంటే 5 స్టోర్ అవుతుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ క్యూబ్ ఆఫ్ నెంబర్ అని చెప్పి x అన్నాం. x అంటే ఎంత ప్రింట్ అవుతుందంటే 5*5 ఎంత 125. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి స్టాటిక్ బ్లాక్ మీద. ఓకే, నేను ఒక క్లాస్ రాశానండి. క్లాస్ పేరు స్టాటిక్ డెమో అని పెట్టాను. నౌ ఐ విల్ డిక్లేర్ 2 స్టాటిక్ వేరియబుల్స్ స్టాటిక్ ఇంట్ x ఈక్వల్ టు 10. ఓకే, ఐ విల్ రైట్ వన్ మోర్ స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ ఇంట్ y అని చెప్పి ఓన్లీ జస్ట్ వైని మాత్రమే డిక్లేర్ చేశాను. నౌ ఐ విల్ రైట్ ఏ స్టాటిక్ బ్లాక్. సో స్టాటిక్ బ్లాక్ ఎలా రాస్తామంటే జస్ట్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ పెట్టాలండి. ఓపెన్ కర్లీ బ్రేస్, ఎండ్ కర్లీ బ్రేస్. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్, ఎండ్ కర్లీ బ్రేస్ అంటే ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కి ముందు యూ హ్యావ్ టు రైట్ స్టాటిక్. సో ఎప్పుడైతే ఇలా రాశారో ఇది ఏమవుతుందంటే స్టాటిక్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇందులో జస్ట్ ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని రాశాను. ఓకే, సో ఈ స్టాటిక్ బ్లాక్లో ఏం రాస్తున్నానో చూడండి. జస్ట్ y ఈక్వల్ టు x*7 అని రాశానండి. x*7. ఓకే, నెక్స్ట్ నౌ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ రాస్తున్నాం చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ మెయిన్ మెథడ్ స్టార్ట్స్. సో మెయిన్ మెథడ్ స్టార్ట్స్ అని రాశాను. ఓకే, జస్ట్ నేను ఈ మెయిన్ మెథడ్ నుంచి ఆ ఎక్స్ని వైని డిస్ప్లే చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ అని చెప్పి ఎక్స్ని ఓకే సో అలాగే వై వాల్యూ అని చెప్పి వైని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ వాల్యూని వై వాల్యూని ప్రింట్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో నేమ్ ఏదైనా పెట్టుకోండి.
స్టాటిక్ డెమో డాట్ జావా అని పెట్టాను. నౌ కంపైల్ ద ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సో ప్రోగ్రామ్ కంపైల్ చేయాలంటే మీకు తెలుసు, జావాc స్పేస్ స్టాటిక్ డెమో డాట్ జావా. ఓకే చూడండి, జావాc స్పేస్ స్టాటిక్ డెమో డాట్ జావా అని రాసాం. సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా స్పేస్ క్లాస్ పేరు స్టాటిక్ డెమో. చూడండి, స్టాటిక్ బ్లాక్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందండి. అంతేకాదు ఈ స్టాటిక్ బ్లాక్ అనేది మెయిన్ మెథడ్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో జావా స్పేస్ స్టాటిక్ డెమో అన్నాం. ఫస్ట్ ఇక్కడ స్టాటిక్ బ్లాక్ ఉంది, స్టాటిక్ మెథడ్ ఉంది. రెండిట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఒకసారి అవుట్పుట్ చూడండి, స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ మెయిన్ మెథడ్ స్టార్ట్స్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వన్స్ మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి మనం ఏం చేస్తామండి ఎప్పుడు కూడా, ఓకే, జావా స్పేస్ స్టాటిక్ డెమో అని టైప్ చేస్తారు. సో స్టాటిక్ డెమో అని టైప్ చేసి మీరు ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, జావా స్పేస్ స్టాటిక్ డెమో అని చెప్పి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో వెంటనే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే స్టాటిక్ వేరియబుల్స్ ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అవుతుందండి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి, స్టాటిక్ ఇంట్ ఎక్స్ వై, ఇక్కడ ఉండే ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అవుతుంది. సో అలొకేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ఎక్స్లో 0 వస్తుందండి, వైలో 0 వస్తుందండి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా స్టాటిక్ వేరియబుల్స్ ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అయ్యి వాటిల్లో డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో ఎక్స్లో 0 ఉంటుందండి, వైలో 0 ఉంటుంది. అంటే మీ క్లాస్లో టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ వరకు స్టాటిక్ వేరియబుల్స్ ఏమున్నాయో సెర్చ్ చేసి స్టాటిక్ డెమో అనే క్లాస్లో వాటన్నిటిని మెమరీలో లోడ్ చేసి, ఓకే, వాటికి డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్లోకి 0, వైలోకి 0 వస్తుందండి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే స్టాటిక్ డెమో అనే క్లాస్లో ఉండే అన్ని స్టాటిక్ వేరియబుల్స్ వచ్చి మెథడ్ ఏరియాలో లోడ్ అవుతాయి. సో మెథడ్ ఏరియాలో లోడ్ అయినప్పుడు అంటే మెథడ్ ఏరియాలో వాటన్నిటికీ మెమరీ అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయినప్పుడు ఇనీషియల్గా వాటికి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి, ఓకే, స్టాటిక్ వేరియబుల్కి ఇనీషియలైజేషన్ అనేది జరుగుతుంది. సో అంటే మళ్ళీ టాప్ టు బాటమ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇక్కడ ఏం రాసామండి, x = 10 అని రాసాం కాబట్టి మీకు x వాల్యూ 0 పోయి వెంటనే ఏమొస్తుందంటే 10 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ ఇంట్ y. సో వైకి మీరు ఇనిషియల్గా వాల్యూ ఏం చెప్పలేదు కాబట్టి వైలో 0 ఉంటుందండి. ఓకే, ఈ రెండు స్టాటిక్ వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఓకే, ఫస్ట్ ఈ స్టెప్ జరుగుతుందండి, నెక్స్ట్ ఈ స్టెప్ జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ ఈ స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే system.out.println స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అవుతుందండి. చూడండి ఒకసారి, స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో స్టాటిక్ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్లాస్ లోడ్ అయ్యే టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టాటిక్ బ్లాక్స్ ఎందుకు రాస్తామంటే స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం వీఆర్ రైటింగ్ స్టాటిక్ బ్లాక్స్. ఓకే, అంటే ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని మీకు స్క్రీన్ మీద ప్రింట్ అయిన తర్వాత y = x*7 అన్నాం. సో y = x*7 అంటే ఏం జరుగుతుందంటే 10 × 7. సో 10 × 7 అన్నాం కాబట్టి మీకు ఈ 0 పోయి ఎంత వస్తుందంటే 70 వస్తుందండి. ఓకే, సో స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో system.out.println మెయిన్ మెథడ్ స్టార్ట్స్. ఓకే, సో మెయిన్ మెథడ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్. మెయిన్ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ స్టార్ట్స్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, system.out.println ఎక్స్ వాల్యూ అని చెప్పి ఎక్స్ ఎంత ప్రింట్ అవుతుందండి 10. ఓకే, చూడండి ఎక్స్ వాల్యూ 10.
అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వై వాల్యూ అని చెప్పి మీకు వై వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందంటే 70. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ బ్లాక్స్ మనం క్లాస్లో ఎందుకు రాస్తామంటే మనం క్లాస్లో డిక్లేర్ చేసిన స్టాటిక్ వేరియబుల్స్కి ఇనీషియల్గా ఏవైనా వాల్యూస్ ఇవ్వాలంటే స్టాటిక్ బ్లాక్స్ ఉపయోగించవచ్చు. ఈ స్టాటిక్ బ్లాక్స్ ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే బిఫోర్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఎగ్జిక్యూట్ అయ్యి యూ గాట్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ వస్తుందండి. సో చూడండి, ఎప్పుడు కూడా స్టాటిక్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్. ఓకే, అంటే స్టాటిక్ బ్లాక్ అయిపోయిన తర్వాత మెయిన్ మెథడ్. థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు నోట్